తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు టీచర్ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 3న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ట్రాఫిక్ ఏసీపీపై నోరు పారేసుకున్నాడు. ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసీపీ జానీ నరసింహులు ఆపారు. దాంతో సహనం కోల్పోయిన మక్కన్ సింగ్ నా వాహనాన్ని ఆపిన పాగల్గాడు ఎవడంటూ తిడుతూ ఏసీపీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు. పోలీసులు, కలెక్టర్లకే రేవంత్ పాలనలో రక్షణ కరువైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని జనం అనుకుంటున్నారు. ఓ సామాజిక వర్గంపై పరుష పదజాలం వాడాడని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై మహిళలు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టేలా తీన్మార్ మల్లన్న వ్యవహారం ఉందని మండిపడ్డారు. అతన్ని వెంటనే కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు అండతో రెచ్చిపోతున్న శాండ్ మాఫియాను రైతులు అడ్డుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని దుందుబి నది నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తరలింపుని తాజాగా నడిగడ్డ రైతులు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కూడా శాండ్ మాఫియాకే వంతపాడారు. ఎస్ఐ నరేష్ సైతం ఇసుక మాఫియాను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ శాండ్ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో తాగడానికి కూడా నీరు దొరకదని వాపోతున్నారు. మీర్పేటలో సంచలనం సృష్టించిన మాధవి హత్య కేసు నిందితుడు గురుమూర్తికి కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించింది. వనస్థలిపురంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో గురుమూర్తికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కీర్తికి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాననే భయం పట్టుకుంది. దీంతో కాలేజీ బిల్డింగ్ లోని 4వ ఫ్లోర్ నుంచి దూకబోయింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే అప్రమత్తమయ్యారు. రెప్పపాటులో స్పందించి కీర్తిని రక్షించారు. ఆమె ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ పహార మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వం నిర్ణయాలు చేస్తున్నారని సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అధికారులను జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పదే పరుగులు పెట్టిస్తున్నామని ఎద్దేవా చేశారు. అధికారుల్ని ప్యాలెస్ కు పిలిపించుకుని అహంభావం ప్రదర్శిస్తున్నావు కదా, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే అని రేవంత్ ని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు చేస్తున్న ఆందోళన కనిపించడం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించి కమిషన్దారుల ఆగడాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కవిత. వరంగల్లోని ఆజంజాహి మిల్ కార్మిక భవనాన్ని ఓ వ్యాపారవేత్త అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడంపై కార్మికులు ధర్నాకు దిగారు. కార్మిక భవనాన్ని కూల్చివేసి వాణిజ్య సముదాయానికి భూమి పూజ చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ నేత కొండామురళి హాజరు కావడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్డింగ్ పర్మిషన్ను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాంగ్రెస్ ఎజెండా తప్ప ఏమీ లేదన్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. మీటింగ్లో రేవంత్ రెడ్డిని పోవడం తప్పితే ఏమీ లేదని చెప్పారు. సమావేశంలో ముందుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి సంతాపం తెలపాలనే సోయి కూడా లేదని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల రైతు కూలీలందరికీ రైతు ఆత్మీయ భరోసా ఇవ్వాలని కోరారు.